చేసిన యుద్ధమా మా గుండెల శబ్దమా రేవంతన్న ఆశయాల బాటకును పీఠమా వస్తావు పేదల నేస్తావు మాయన్నో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు మల్లేష్ యాదవ్ గారు. ఈ నేపథ్యంలో వారు విస్తృత ప్రచారాన్ని చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నారు. సార్ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఒక కౌన్సిలర్గా మీరు ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఈరోజు 11వ వార్డులో ప్రచారం చేసిన భాగంగా బీర్లైలన్న గారు నన్ను ఈ 11వ వార్డు అభివృద్ధిలో కూరుకుపోయిందని చెప్పేసి, తమ్ముడు నేను గత 5 సంవత్సరాల కింద 8వ వార్డులో చేశాను, అక్కడ చేసిన అభివృద్ధి పనులు చూసి తమ్ముడు ఇక్కడ 11వ వార్డుల అభివృద్ధి చాలా కుంటుపడిపోయింది, 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పందుకొక్కుల్లాగా మేసి ఉన్నారు కానీ వాళ్ళు పని చేసింది లేదని చెప్పేసి నన్ను ఇక్కడ రప్పియడం జరిగింది. 11వ వార్డు ప్రజలను చూస్తుంటే నాకు ఇక్కడ మోరి లేదు, ఇక్కడ నల్లా లేదు, ఇక్కడ ఒక డ్రైనేజ్ లేదు, చాలా సమస్యలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ సమస్యలన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారి నేను ఎంత దగ్గర ఉంటానో అన్న కూడా మా ఆర్ఎన్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా అంత దగ్గర ఉంటాడు, సీఎం గారు కూడా దగ్గర ఉంటాడు. నిధులు తెచ్చి ఫస్ట్ మా 11వ వార్డు అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. 11వ వార్డులో మీరు ప్రధానంగా గుర్తించిన సమస్య ఏంటి? 11వ వార్డులో డ్రైనేజ్ సమస్య కరెక్ట్ లేదు, ఎక్కడికక్కడ మోరీలు జామ్ అయిపోయినాయి, సీసీ రోడ్లు సరిగా లేవు. మెయిన్గా ఆ బ్రిడ్జ్ వేయడం వల్ల దుకాణదారులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ మొన్న వారం 10 రోజుల కింద నోటిఫికేషన్ ఇవ్వడందుకు ఆర్ఎన్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చి దాన్ని బ్రిడ్జ్ కూడా తీయడము పాదాల వరకు జరుగుతుంది. ఆ ప్రజలు ఆ బ్రిడ్జ్ తీస్తున్నామని అంటేనే వాళ్ళ కళ్ళల్లో ఎంతో ఆనందోత్సవంగా చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే నిర్మించిన బ్రిడ్జిని తొలగిస్తాం. ఒక 1 మంత్లనే పనులు ప్రారంభించి ఎలక్షన్లు కూడా అయిపోగానే ఒక 1 మంత్లనే బ్రిడ్జిని అక్కడ పాతగుట్ట చౌరస్తా నుంచి పాదాల వరకు బ్రిడ్జి తీసేంత వరకు మా 11వ వార్డు ప్రజల తరఫున నేను ముందుండి కొట్లాడి ఐలాండ్ల దగ్గర నిధులు తెప్పించి కొట్లాడి పని ఈ 11వ వార్డుకు సంబంధించిన ఏమంటే మన ప్రజలు ఏం కోరుకుంటారు? ఒక డ్రైనేజీ, వాటరు, సీసీ రోడ్డు, ఒక కరెంటు. వాళ్ళు ప్రజలు కోరుకునేది మనల్ని ఒక 4 సమస్యల మీదనే ప్రజలు మనకు ఫోన్ చేస్తారు. ఆ 4 సమస్యలు లేకపోతే మన ఇంట్లో ఉన్న ఆస్తులు గుంజేయమన్నారు, మన ఇంట్లోకి ఏమన్నా దానం దోషేయమన్నారు. వాళ్ళకి సమస్యలు ఏంటిది? డ్రైనేజీ, కరెంటు, సీసీ వాటరు, సీసీ రోడ్డు. 4 సమస్యలు తీరిస్తే ప్రజలు మనం కోరుకునేది అదొకటే. అది నేను నెరవేరుస్తానని నాకు బీర్లైలన్న చలువతో నేను ఎంత సన్నిహితంగా ఉంటున్నానో ప్రజలందరికీ తెలుసు. నా వార్డులో ఎంత అభివృద్ధి చేసిందో వాళ్ళందరికీ తెలుసు. ఈ తమ్ముడు ఉంటేనే మాకు అభివృద్ధి అవుతుందని నా ఎమ్మడి వాళ్ళు తండోపతండాలుగా వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి సంక్షేమాన్ని అందజేసింది? గత 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ పాలనలో గుట్టని అభివృద్ధి చేసినా చెప్తుండగానే గుట్ట కింద ఉన్న స్థానికులకు ఏ అభివృద్ధి జరగలేదు. అది వాళ్ళు రోజు తెలిసిన మనకు సమస్య అది. ఎందుకంటే రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు తీసి షాపులకు ఇబ్బంది చేసిండు, పైన ఒక ఉద్యోగం కల్పించినట్టే కల్పించలేదు, ఒక కొబ్బరికాయ కొట్టే విధంగా కూడా మనకు కల్పించలేదు. స్థానిక ఎమ్మెల్యే గారు ఉండి కూడా మాకు ఇక్కడ లోకల్ ఉండే 400 ఆటో కార్మికులను కూడా గుట్టపైకి ఎక్కియలేని పరిస్థితి. 2 సంవత్సరాల కాలంలో బీర్లైలన్న గారి సహకారంతో అక్కడ 400 కుటుంబాలకు ఆయన జీవం పోసిండు. ఇప్పుడు అదైతే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. పైన కొబ్బరికాయ కొట్టని విధంగా ఉంటే కూడా కొబ్బరికాయ కొట్టియడం జరుగుతుంది. ఇంకోటి మన డార్మెంట్ రాళ్ళు కనీసం ఎవరైనా చనిపోతే వచ్చి పైన నిద్ర చేద్దామంటే నిద్ర లేకుండా కూడా చేస్తే ఐలన్న గారి చొరవతోటి ఆ డార్మెంట్ రాళ్ళు కూడా ఓపెన్ చేసి ఇప్పుడు నిద్ర చేయడానికి కూడా సౌకర్యం కల్పించిండు. గుండంలో స్నానం చేయడానికి కూడా గుండం కూడా లేకుండా చేస్తే గుండంలో స్నానం చేసే విధంగా కూడా మంగళవారం దర్శనంతో పాటు ఐలన్న ప్రతి ఒకటిగా అన్ని నెరవేరుతుండు. ఇంకా 3 సంవత్సరాల కాలం మనకు ఉంది. వచ్చే గత 5 సంవత్సరాలు కూడా ఐలన్నే వస్తాడు. ఇక్కడ అభివృద్ధి కూడా ఐలన్నతోనే సాధ్యమవుతుంది. ఆయనకు నేను దగ్గర ఉంటా కాబట్టి ఈ 11వ వార్డుని ఈ యాదగిరిగుట్ట 12 మున్సిపాలిటీల్లో మంచి 11వ వార్డుని అభివృద్ధి చేసి చూపిస్తానని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను.
ఆ బ్రిడ్జి కట్టడం వల్ల 11వ వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? బ్రిడ్జి వేయడం వల్ల దుకాణదారులు ప్రతి ఒక్క దుకాణము గల్లీలకు వచ్చినాయి. మెయిన్ రోడ్ ఉన్న షాప్ని అది గోడ మొత్తం మనకు బయటికి వెళ్ళగానే ఒక గోడ పెట్టినట్టు అయిపోయింది. అక్కడ వాళ్ళు షాపు పెట్టుకోవడానికి వీలు లేదు, నడవదు. గల్లీలకు వచ్చి చాలా ఇప్పుడు నేను ఓటాడుతాను పోతే కూడా ఏం బిడ్డ ఆ బ్రిడ్జ్ వేసారు మమ్మల్ని గల్లీలో పంపించారు. ఈ గల్లీలో మెయిన్ రోడ్ ఉన్న వాళ్ళు షాపులు కొనాలంటే మెయిన్ రోడ్కి వచ్చి కొనుక్కోపోతారు, గల్లీలో రారు కదా. యాత్రికులు వస్తుంటారు, యాత్రికుల సౌకర్యార్థం మెయిన్ రోడ్ ఉంటేనే వాళ్ళు కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. ఈ గల్లీలో అయితే రాలేరు కదా, చాలా బాధపడుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ బ్రిడ్జ్ పోతే బిడ్డ మాకు నువ్వు దేవునివే బిడ్డ అని చెప్పి కోరుకుంటున్నారు. దుకాణ సముదాయాలను కోల్పోయిన వారికి పారితోషికం అందింది కదా, దానిపైన దుకాణదారులు పారితోషికము వారికి ఇంకా సగం మందికి అందలేదు. ఇంకా 73 కుటుంబాలకు వాళ్ళకు టెచ్చర్ విలువ లేదు. వాళ్ళకు స్థలాలు ఇస్తాను, స్థలాలు ఇచ్చినట్టు ఇచ్చి దాన్ని కోర్టు కేసులో పెట్టారు. అది కూడా మొన్న మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. అక్కడ హాస్పిటల్ గురించి ఒక 6 ఎకరాలు తీసిపెట్టిన భూమిని నేను ఎలక్షన్లో కూడా అయిపోగానే నేను మినిస్టర్ గారితో సీఎం గారితో మాట్లాడి మీ 73 కుటుంబాలకు కూడా స్ట్రెచ్చర్ బిల్ వేపిస్తా, ఆ 73 కుటుంబాలకు 6 ఎకరాల స్థలంలో మీకు లేబర్ కొట్టి మీకు ఆ జాగాలు కూడా ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడి ప్రజలతో మీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి? ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది? నేను పుట్టింది పెరిగింది ఇక్కడే అమ్మ, మాది గుళ్ళపల్లి. నేను పుట్టింది పెరిగింది ఇక్కడే. ఎవడో అంటున్నట వాడు గుళ్ళపల్లి వచ్చి పనిచేస్తాడని. నేను ఉండేదే 24 అవర్స్ గుట్టలో ఉంటా, అన్నగారికి దగ్గర ఉంటా. ఏ పని కావాలన్నా నేను ఎక్కడున్నా ఫోన్ చేస్తే పని చేయిస్తా. అంటే మీరు అందుబాటులో ఉంటానంటారు 24 గంటలు? 24 అవర్స్ ఇక్కడే 24 అవర్స్ నేను ప్రజల్లో అందుబాటులో ఉండి, ఒకవేళ నేను అందుబాటు లేకున్నా ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా పని చేయించి బాధ్యత నేను తీసుకుంటా. రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి సార్ మీ వాళ్ళు? రేషన్ కార్డు 10 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళ గవర్నమెంట్ ఉన్న ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ప్రజలలో ఆనందోత్సవం చూడండి. మళ్ళీ సన్న బియ్యం ఇవ్వడము, 200 రూపాయలు కరెంటు బిల్లు రావడము, వాళ్ళు ఎంత కళ్ళల్లో ఆనందం. ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అన్నాడు కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ అని అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, బిడ్డ వస్తే ఎక్కడ ఉంటాడు అన్నాడు. ఏడపిల్లని బయట కట్టేనాడు. ఈ మా గుట్టలో ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ కాదు, ఒక సింగిల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలే. ఇప్పుడు మా గత రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజాపాలన వచ్చినాక వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఎన్ని కట్టుకుంటున్నారో చూడండి. మా గుట్టల్లో ఇప్పటికే 15 ఇండ్లు ఓపెన్ చేశాము, ఇంకా శాంక్షన్ అయినాయి. స్థానిక ఎమ్మెల్యే సహకారం ఎలా ఉంది సార్? చాలా స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చినాక మా యాదగిరి గుట్టే కాదు, మా యాలే నియోజకవర్గంలో ఆయన చేసిన పనులు 24 అవర్స్ 18 గంటలు పనిచేసే వ్యక్తి అంటే మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో మా ఎమ్మెల్యే గారు ఆ స్థానమే సంపాదించుకున్నాడు. ఆయనకు ఆస్తి ముఖ్యం కాదు, ప్రజలే నాకు దేవుళ్ళు, ప్రజలే నాకు నేను సేవకునిగా పనిచేస్తాను, నాయకునిగా పనిచేయనని ఆయన నేర్పిన బాటలనే మేము కూడా నడుస్తున్నాం. ఒక కౌన్సిలర్ అభ్యర్థిగా మీ వార్డు ప్రజలకు ఏం చెప్పవచ్చు? ఇక్కడ 11వ వార్డు ప్రజలకు నేను గత 5 సంవత్సరాల నుంచి ఆ రోజు మా గవర్నమెంట్ లేకున్నా అక్కడ కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మా బీర్ల ఎలైన గారు, తమ్ముడు నువ్వు ఇక్కడ వరకు చనిపోయినా ఏ ఆడపిల్ల పెళ్ళి అయినా 10,000 రూపాయలు నేను అక్కడ ఇచ్చేది. అక్కడ మళ్ళా ఎవరైనా దాన సంస్కరణలు కూడా డబ్బులు ఇచ్చి నేను ఆదుకునేది. కానీ నేను ఎక్కడ చెప్పుకోను. ఆ సమస్యలు కూడా ఇక్కడ నేను తీరుస్తా. వాళ్ళు ఎప్పుడు ఏ ఆపతున్నా సాపతున్నా నేను ఆదుకుంటానని చెప్తున్నాను. నా గుర్తు 11వ వార్డు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 11వ వార్డు అభ్యర్థిగా నా పేరు ముఖ్యార మల్లేష్ యాదవ్. నా గుర్తు చేతి గుర్తు. మీ అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి మల్లేష్ యాదవ్ గారు దాదాపుగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజల్లో వారి యొక్క కష్టంలో, సుఖంలో, బాధలో, మంచులో అన్ని వేళలా తోడుగా ఉంటూ మరియు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సహకారంతో వారి యొక్క వార్డును అభివృద్ధి చేస్తానంటున్నారు. ప్రధానంగా వారు ఈ వార్డులో ప్రచారంలో గుర్తించినటువంటి సమస్యలు డ్రైనేజీ, మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు వేస్తానని ఈ సందర్భంగా తెలుపుతున్నారు. మరి 11వ వార్డు మున్సిపాలిటీ ప్రజల ఆకాంక్షతో వారు కౌన్సిలర్గా గెలుపొందాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ టీఆర్‌9 టీవీ.